వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానము శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము అన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తుంది? 6వ స్థానంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగానూ 5వ స్థానంలో ఉండేటువంటి గురువు ఏ ఫలితాన్ని ఇచ్చారు? అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం అన్నారు. అంటే ఆయన చాలా మంచి శుభ ఫలితాన్ని ఇచ్చారు. ఇక్కడ 6వ స్థానమందు స్వజనైర్ దూషణం చేయవ షష్ఠస్థానగతే గురువు అన్నారు. 6వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహం వల్ల సొంత బంధువులు ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తదా అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 6వ స్థానం శత్రుస్థానమే, రుణస్థానమే, రోగస్థానమే అయినప్పుడు గురు దృష్టి ఎక్కడ పడుతుంది? 12 మీద పడుతుంది, 3 మీద పడుతూ ఉంటుంది, అలాగే 9వ స్థానం మీద పడుతూ ఉంటుంది ఈ గోచారంలో. అప్పుడు ఏమవుతుంది? ధారాపుత్ర విరోధస్య, కట్టుకున్నటువంటి వాళ్ళు, మీకు పుట్టినటువంటి వాళ్ళు, మీతో కలిసి పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ జీవిత భాగస్వామి, సంతానము, తోబుట్టువులు వెళ్ళి అందరూ విరోధం అయిపోతారని చెప్పాడు. మీ ఆత్మబంధువులు, మీ స్వజనులు, మీ మిత్రులు, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితోటి తగువులు వస్తాయని చెప్పాడు. శత్రువుల యొక్క సంఖ్య పెరుగుతుంది, రుణబాధలు పెరుగుతాయి, అలాగే రోగబాధలు పెరుగుతాయి అన్నాడు. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అలాగే 12వ స్థానానికి గురు దృష్టి, దానివల్ల సుఖం ఉండదు, నిద్ర ఉండదు, శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటాయని చెప్పాడు. అలాగే పూర్వపుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఈ గురుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు పుణ్య సముపార్జన చేయలేకపోతాడు, కనీసం గుడికి వెళ్ళలేకపోతారు కుంభరాశి వారు.
దేవుడికి దండం పెట్టలేకపోతారు, అనుష్ఠానం చేయలేకపోతారు, ఏకాగ్రత ఉండదు, చేయడానికి అసలు సావకాశమే ఉండనివ్వడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏలినాటి శని కూడా కొంత విపరీతంగా ఉన్నప్పుడు, జన్మ రాహు ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు, 3 దీర్ఘ సంచార గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పన్నిరిగిపోతుందని చెప్పారు. కాబట్టి దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలు చేయకూడదు. ఎవరిని నమ్మి రూపాయి ఇవ్వకూడదు, ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు. మీ దగ్గర బాగా డబ్బు ఎక్కువైపోతే దాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మీ డబ్బు అలాగే అకౌంట్లో ఉంచేసుకోవాలి తప్పితే ఏది చేయకూడదు. ఏం చేసినా కలిసి రాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఊరికితే ఉత్తి పుణ్యాన తగువులు వస్తూ ఉంటాయి, పక్కవాడితోటి తగువులు వస్తూ ఉంటాయి, తోటి ఉద్యోగస్తుడితోటి తగువులు వస్తూ ఉంటాయి, పై అధికారులతోటి తగువులు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా సంయమనంగా ఉంటూ గడుపుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, గురువారాలు మెయిన్గా మౌనవ్రతాన్ని పాటించి శనగలు, శనగపప్పు, పసుపు రంగు పళ్ళు, స్వీట్లు, పువ్వులు ఇటువంటివి దానం చేస్తూ, గురువారం ఏకభుక్త ఉండి ప్రతిరోజు దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామివారి కానీ ఆరాధన చేసుకుంటూ, దత్తక్షేత్ర దర్శనము, సిద్ధమంగళ స్తోత్రం లాంటివి చదువుకుంటూ కాలక్షేపం చేస్తే మాత్రం కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సమయం ప్రతికూలంగా ఉన్నది కుంభరాశి వారికి, నెగిటివ్గా ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని జాగ్రత్త పడినటువంటి వాడే జ్ఞాని. పక్కవాడు ఎలా నాశనం అయిపోయాడు, మనం ఆ విధంగా అవ్వకూడదు అని జ్ఞాని గ్రహిస్తాడు. వాడు ఇలా చేయడం వల్ల అలా అయిపోయాడని తెలిసినా కూడా వీడు ఇలాగే చేస్తాడు. వాడిని ఏం చేయలేడు, వాడు ప్రారంధం అది. ఇక్కడ జాతకం ఉన్నది ఎందుకు? టైం బాగాలేదని చెప్పినప్పుడు మార్చుకోగలిగినటువంటి వాడు గొప్పవాడు. ఇక్కడ ఇంకో తిరగాసు ఉంది. ఏంటి? జాతకంలో దశాంతర దశలు బాగుంటే గోచార పరిస్థితులు ఇబ్బంది పెట్టవు. కాబట్టి జాతకం బాగుందో లేదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.